నమస్తే. సపోర్టివ్ సూపర్విజన్ మార్గదర్శకాలని తెలియజేసే ఈ డెమో వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో విజిటింగ్ అధికారులు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ ఎలా చేయాలో, టీచర్లకు సపోర్టివ్ సూపర్విజన్ ఎలా అందించాలో తెలియజేసేందుకు ఉద్దేశించబడింది. హెడ్ మాస్టర్కి, టీచర్లకు ప్రభావవంతమైన ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వచ్చనే విషయం గురించి కూడా కొన్ని ఉదాహరణలు దీంతో జతచేయబడ్డాయి. మీ కాంప్లెక్స్, మండలంలోని ఏదేని స్కూల్ని విజిట్ కోసం ఎంపిక చేసుకునే ముందు ఈ 2 విషయాలను గుర్తుంచుకోండి. ఒక నెలలో వీలైనన్ని వేర్వేరు స్కూల్స్ వెళ్ళగలిగేలా చూసుకోవడం. ఏ స్కూలుకైనా ఒక వారంలో ఒక విజిట్ కంటే ఎక్కువగా లేకుండా ప్లాన్ చేసుకోవడం. హలో సార్, నేను కాంప్లెక్స్ హెచ్ఎంని మాట్లాడుతున్నాను. రేపు మీ స్కూల్కి విజిట్కి రావాలనుకుంటున్నాను. ముందస్తు సమాచారం కోసం మీకో మాట చెప్దామని కాల్ చేశాను. సంతోషం సార్, తప్పకుండా రండి. నమస్తే సార్. నమస్తే హెచ్ఎం గారు. నేను నా విజిట్ షెడ్యూల్లో భాగంగా ఇవాళ మీ స్కూల్ని, విద్యార్థుల ప్రోగ్రెస్ని అబ్జర్వ్ చేసేందుకు వచ్చాను. మీరు మా స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మన స్కూల్లో ఎంతమంది పిల్లలున్నారు? టీచర్లు ఎంతమంది ఉన్నారు? మన స్కూల్లో 40 మంది పిల్లలున్నారు సార్. టీచర్లు నాతో కలిపి 5. ఒకసారి మీ స్కూల్ ఏజీఆర్ ఇస్తారా? తప్పకుండా సార్, ఇదిగో చూడండి. ఇంతకుముందు విజిట్స్లో ఏ టీచర్ల అబ్జర్వేషన్ వివరాలు ఉన్నాయో ఒకసారి పరిశీలించండి. ఏదైనా టీచరుని అదే నెలలో ఒకసారి వేరెవరైనా అధికారులు అబ్జర్వ్ చేసి ఉంటే తిరిగి వారినే ఎంచుకోకుండా చూసుకోండి. ఒకసారి మీ టైం టేబుల్ చూడొచ్చా? తప్పకుండా సార్, ఇదిగో ఇక్కడే ఉంది, ఒకసారి చూడండి. నేను ఈ టైం టేబుల్ ప్రకారం ఈ పీరియడ్ 2nd క్లాస్ చూస్తాను. ఈ పీరియడ్ ఎవరు చెప్తున్నారో ఆ టీచర్ని ఒకసారి పిలిపిస్తారా? వాళ్ళు ఇవాళ చెప్తున్న లెసన్ పీరియడ్ ప్లాన్ని కూడా తీసుకుని వస్తే సంతోషం. మీ స్కూల్లో లైబ్రరీ పీరియడ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చా? చాలా బాగా జరుగుతుంది సార్. చాలా మంచి కథల పుస్తకాలున్నాయి. మేము జనరల్గా అయితే లాస్ట్ పీరియడ్ చేస్తాము, కానీ పొద్దున్నే జరిగేలా ప్రయత్నం చేస్తున్నాం సార్. నేను నా విజిట్ షెడ్యూల్లో భాగంగా ఇవాళ మీ క్లాస్ని చూద్దామని అనుకుంటున్నాను. మీరేం స్ట్రెస్ అవ్వద్దు. ఇదేం ఇన్స్పెక్షన్ లాంటిది కాదు. ఇది జస్ట్ సపోర్టివ్ సూపర్విజన్ మాత్రమే. మీ టైం టేబుల్ ప్రకారం మీ క్లాస్ ఎప్పుడూ ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వండి. నేను క్లాస్ వెనక బెంచీలో పిల్లలతో పాటే కూర్చుని క్లాస్ ఎలా జరిగేది గమనిస్తాను. నా అబ్జర్వేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా సార్, సంతోషం. నేను క్లాస్ రూమ్ అబ్జర్వేషన్కి వచ్చే ముందు ఇవాళ మీరు బోధించే విషయం గురించి కొంత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏ సబ్జెక్ట్ బోధిస్తున్నారో, ఈరోజు ఏ పాఠం చెప్పబోతున్నారో తెలుసుకోవచ్చా? వీలైతే అందులో విద్యార్థులు ఏ సూక్ష్మ సామర్థ్యం సాధించబోతున్నారో అది కూడా చెప్పగలరా? తప్పకుండా సార్. నేను ఇవాళ 2వ తరగతి పిల్లలకు మల్టిప్లికేషన్ నేర్పుతున్నాను. పిల్లలు రిపీటెడ్ అడిషన్ యాజ్ మల్టిప్లికేషన్ అనే సూక్ష్మ సామర్థ్యాన్ని ఇందులో నేర్చుకుంటారు. మీరు విద్యాశాఖ రూపొందించిన హ్యాండ్బుక్ ఉపయోగిస్తున్నారా? లేదా సొంతంగా పీరియడ్ ప్లాన్ ఏదైనా తయారు చేసుకుంటున్నారా? నేను ఎస్సీఆర్టీ రూపొందించిన హ్యాండ్బుక్నే వాడుతున్నాను సార్. నేనొకసారి మీ దగ్గరున్న పీరియడ్ ప్లాన్ చూడొచ్చా? తప్పకుండా సార్, హ్యాండ్బుక్లో ఉంది. ఈ పేజీలో మీరు చూడొచ్చు. టీచర్లు వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్న పీరియడ్ ప్లాన్ని కూడా ఉపయోగించవచ్చు. టీచరు సొంతంగా తయారు చేసుకున్న ప్లాన్ చూపించినట్లయితే అబ్జర్వేషన్ సమయంలో రెఫరెన్స్ కోసం విజిటింగ్ అధికారి దాన్ని ఫోటో తీసి ఉంచుకోవడం మంచిది. స్టేట్ హ్యాండ్బుక్ ఉపయోగిస్తున్నట్లయితే దాని సాఫ్ట్ కాపీ మొబైల్లో ఓపెన్ చేసి ఉంచుకోవచ్చు. మీరు క్లాస్కి వెళ్ళి పిల్లలకు మనతో పాటు ఇంకోసారి క్లాస్ వింటారనే మాట చెప్పి ఉంచండి. నేనొక 2 నిమిషాల్లో వస్తాను.